కేసీఆర్ గారి కూతురు కవిత. సో, తన జాతకం ప్రకారంగా జైలు నుంచి ఇప్పటికైనా విడుదల అవుతుందా? సో, ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలేమైనా కనిపిస్తున్నాయా? ఇంకా పోస్ట్ పోన్ అయ్యే సమస్య లేదు, వచ్చేస్తుంది ఆమె. ఎందుకంటే ఆమె జాతకరీత్యా అప్పుడు నేను చెప్పాను ఒక 4 months అన్న మినిమం ఉంటుంది అని. అప్పుడు ఆయన కరుణానిధి కూతురు కనిమొళి జైల్లో పెట్టారు. పర్మనెంట్ ఏమైనా పెట్టారా? వదలలేదా? అంటే క్రమంగా ఎప్పుడు బెయిల్ కి అప్లై చేసినా ఈ తర్వాత బెయిల్ అనో లేకపోతే మధ్యంతర బెయిల్ అనో బెయిల్ లేదనో అదో ఇదో సాకు చెప్తూనే ఉన్నారు. గత 4-5 months అని కూడా తను వెళ్ళిపోయి ఇప్పటికే. సో ఇప్పటికైనా కొలిక్కొచ్చే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇండియన్ జ్యుడిషియరీ ఆనరబుల్ జడ్జెస్ కావాలని కక్షగట్టి చేయడానికి ఏదో 2-3 నెలలు ఆపుతారేమో గానీ ఆ జడ్జెస్ కి అంత సీన్ లేదు, అంత పవర్ లేదు. వాళ్ళు కూడా ఒక గ్రౌండ్స్ ఉంటాయి, ఆనరబుల్ జడ్జెస్ కూడా గ్రౌండ్స్ ఉంటాయి. మర్డర్ కేసు చేసిన వాడిని ఇన్ని నెలలు మాత్రమే ఉంచాలి, బెయిల్ తర్వాత ఇవ్వాలి అని ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మిగతా ప్రభుత్వాలు కానీ కక్షగట్టి బెయిల్స్ ఆపితే ఎందుకెన్నాళ్ళు మీరు ఉంచారని సుప్రీంకోర్టు అడుగుతుంది. జ్యుడిషియరీ సిస్టమ్ హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అదే కదా మనకేంటి అన్నిటికి 3 parts మంది. ఏంటది? ప్రజలు, ప్రెస్ అనేది ఒకటి, రెండవది జ్యుడిషియరీ, మూడోది గవర్నమెంట్ మినిస్టర్స్, వీళ్ళంతా పార్లమెంట్ అంటాం. ఈ మూడు అంగాలు ప్రెస్ ని తొక్కిపడేశారు కాబట్టే ప్రభుత్వాలు నాశనం అయిపోయినాయి, మారిపోయినాయి. జర్నలిస్టులని సెక్రటేరియట్ లోకి రానివ్వకుండా మీరు మీకు అవసరమైనప్పుడేమో ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఓడిపోయిన తర్వాత జర్నలిస్టుల మీద ప్రేమతో మీరు మీటింగ్లు పిలిచి ఇవన్నీ ప్రజలు గమనించరా? జర్నలిస్టులు గమనించరా? కాబట్టి ఏంటంటే నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే ఏంటంటే ఈ యొక్క జ్యుడిషియరీలో కవితది అది టెక్నికల్ ఎఫెక్ట్స్ తో ఆగుతాయి. ఎవరు కూడా ఏదో పొలిటికల్ ప్రెషర్ నరేంద్ర మోడీ గారు ఆపిచ్చేయడం లేకపోతే రాహుల్ గాంధీ ఇలాంటివి ఏమి ఉండవు. ప్రజల ఊహలు అలా ఉంటాయి. అండ్ ఒక 8 నెలల తర్వాత ఎవరినైనా సరే ఎంత పెద్ద మర్డర్ కేసునైనా సరే బయటకు వదిలి తీరాలా. అది ఎకనామికల్ కాన్స్పిరసీ, అది డబ్బుతో సంబంధించినటువంటి కాన్స్పిరసీ అది. సో అండ్ ఈడీ అంటే ఏంటి? కేవలం అధికంగా డబ్బులు మనీ లాండరింగ్ ఎక్కువ చేస్తే ఈడీ ఇంటర్ఫియర్ అవుద్ది, అంతేగాని ఏదో పెద్ద ఈడీ ఒక భూతం కాదు. సిబిఐ కేసులు అనేటటువంటి టఫ్. ఆ సిబిఐ కేసులోనే జగన్ గారు బయటకు వచ్చారు. 18 నెలల కంటే ఎక్కువ ఉంచగలిగారా? మహా ఉంచితే కవితని ఎంత ఉంచుతారు? పోనీ జగన్ గారు లాగా ఉంచుతారు అనుకుందాం. బయటకు వచ్చాడా లేదా జగన్? కేసులు బయటకు వచ్చిన తర్వాత హీరోలాగా సీఎం అయ్యాడా లేదా? మరి ప్రజలంతా ఓట్లేసారా లేదా? జగన్ గారికి ఓట్లేశారు, జైలుకి వెళ్ళిన చంద్రబాబు నాయుడుకి వేశారు. జైలుకి వెళ్ళిన వాళ్ళందరికీ ఫస్ట్ వేయడంలో ఘనులు అనమాట మన వాళ్ళు. అదే మామూలు ఒక స్టూడెంట్ కి ఒక చిన్న కేసు జీడీ ఎంట్రీ ఉంటేనే నీకు గవర్నమెంట్ జాబ్ రాదు, సాఫ్ట్వేర్ జాబులు రావని పాస్పోర్ట్ రాదని అమాయకులైన స్టూడెంట్స్ ని బెదిరిస్తారు ఈ పోలీసులు, ఈ ప్రజలు. మరి పొలిటీషియన్స్ దగ్గరికి వచ్చేసరికి సెల్యూట్లు కొడతారు. కాబట్టి స్టూడెంట్స్ ఏం పిచ్చోళ్ళు కాదు, ఖచ్చితంగా ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఖచ్చితంగా స్టూడెంట్స్ ఆఫీసర్లు అవుతారు. ఈ కేసులు ఇవేమి ఉండవు. కవితకి అన్ని తెలుసు. అలాగే కేజ్రీవాల్ అయితే ఈమె పుణ్యమా అని కేజ్రీవాల్ డౌన్ఫాల్ అయిపోయాడు. ఆయన చీఫ్ మినిస్టర్ పోస్ట్ పోయింది. కామన్ ఇవన్నీ వచ్చేస్తదమ్మా, ఆమె కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే, అట్లే మరి ఇప్పుడు 3వ సారి అయితే మనకి పిఎం అయ్యారు నరేంద్ర మోడీ గారు. మరి 4వ సారి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఇదే చివరిసారి? ఇంకా ఇదే చివరిసారి. ఇప్పుడు ప్రజలు అంత కంటిన్యూటీ ఎవరు? ఎందుకంటే మరి కాంగ్రెస్ ఏం చేసిందమ్మా, అలా అయిపోయే ఉద్దేశం ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ కి కొంచెం ఎక్కువ పెంచరు. ఇప్పుడు సీట్లు పెరిగినాయి కదా. అంటే ఏంటి? స్లోగా వచ్చేస్తోంది కాంగ్రెస్ దూసుకొని. ఇక్కడ ప్రియాంక ఉంది, అక్కడ నేను చదువుకోలేదా? ఆమె రాహుల్ గాంధీ చదువుకోలేదా? ప్రజలు చెప్పేస్తే సరిపోద్దా? పప్పు అన్నారు లోకేష్. ఇప్పుడు నిప్పు అయిపోలేదు, అప్పుడు మినిస్టర్ అయిపోయాడు. ఇప్పుడు పప్పు అన్నారు అందరూ. అలాగే రాహుల్ గాంధీని అంటున్నారు. అవును, అయితే రాహుల్ గాంధీ గారి జాతకం ప్రకారంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి, 100% ఉన్నాయి. అంటే నెక్స్ట్ పిఎం ఆయననే, ఇంకా మనకి డౌటే లేదు. వీళ్ళ బీజేపీ ఎంత బాగా చేసినా సరే ప్రజలేరు, దొంగలు ప్రజలు. ఎందుకని? కొత్త ఒక వింత, పాత ఒక రోత అని అలా చక్కగా. ఎందుకు మరి యూపీ వాళ్ళ స్టేట్ లోనే వాళ్ళకి ఎందుకు వేయలేదు? బానే చేశాడుగా మోడీ, బానే చేశారని చెప్తున్నారు. మరి ఎందుకు వేయలేదు యూపీలో? అలా ప్రజలు అంచనాలు వేయలేం. ప్రజలే పెద్ద జ్యోతిష్కులు, ప్రజలే పెద్ద ప్రొఫెసర్లు. మనం ఏంటి చెప్పేది? మనం జ్యోతిష్కులు ప్రొఫెసర్లైనా ప్రజలే నెంబర్ 1 ప్రొఫెసర్లు. వాళ్ళే అనాలిసిస్ కరెక్ట్ గా చేస్తారు. కాబట్టి అందరికీ ఛాన్స్ ఉన్నాయి. ఈ పోరాట పటిమలో అందరూ కొట్టుకోవాల్సిందే పొలిటికల్ లీడర్స్. వీళ్ళు
కుటుంబ పాలకులను బాగా పొగడ్డము, ఉమ్, ఏ పార్టీ వాళ్ళ పాలకుల్ని పొగడ్డము, ఉమ్, అపోజిషన్ పార్టీ వాళ్ళని బాగా బూతులు తిట్టడము ఉమ్, మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి ఉమ్, ప్రజలకి పనికొచ్చే రూట్ గ్రౌండ్స్ నుంచి పేదవాడికి మేము ఏం చేస్తే వస్తాము అని కన్స్ట్రక్టివ్ వర్క్ చేసిన వాడే మొనగాడుగా yes. గెలుస్తాడు. అవును సార్, ఒకప్పుడు కూడా మనకి రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేసేవారు, కానీ ఇప్పుడు ప్రజలు రాజకీయ నాయకులు మోసం అంతే మరి, చేస్తున్నారు. ప్రజలే మరి మీకు తాను నేర్పిన విద్యే నువ్వు నేర్పిన విద్యే అని చెప్పేసి నీ మీద ఆ ప్రయోగించారు. అందుకని వాళ్ళు చెప్పారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, సరేరా మేము చూసుకుంటాం, మీకు మాకు కావాల్సింది మేము చూసుకుంటాం, డబ్బులు తీసుకుంటాం, జేబులో పెట్టుకుంటాం, మాకు కావాల్సిన వాటికి మేము కావాల్సిన వాళ్ళకి వేసుకుంటాం అంతే. అన్నారు. వాళ్ళ రాష్ట్ర అభివృద్ధిని చూసుకున్నారు, దేశ అభివృద్ధిని చూసుకున్నామని అంటున్నారు, వేసేస్తున్నారు. అదే ప్రజలను తప్పట్టాల్సిన పనే లేదు.